ఇష్యూ ఏం లేదు పాపం. ఆయన ఏదో ఆడియో కాల్ ఒకటి అలా మాట్లాడకుండా ఉంటే ఇది మా జనరల్‌గా గవర్నమెంట్ అన్నప్పుడు, సీఎం అన్నప్పుడు వాళ్ళకి ఎవరు కరెక్ట్ అనిపిస్తే ఆళ్ళతో చేసుకుంటారు. సో, ఇక్కడేందంటే అందశ్రీ గారే మెయిన్. ఆయన కోరిక ప్రకారమే ఆయన కీరవాణి కావాలి, ఆయనకు ఇంకెవరు కావాలి. సో, ఆయనేదో అనుకున్నాడు. ఆయనకు వదిలేసారు ఈళ్ళు. సో, జస్ట్ ఎవరమైనా కళాకారులం మాకొస్తే బాగుండు, మేము చేస్తే బాగుండు అనేది స్పిరిట్‌తో ఎవరైనా అనుకుంటారో అలా అనుకునే వాళ్ళం అంతే తప్ప ఇది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. బట్ ఆయన ఆడియో కాల్‌లో అలా మాట్లాడడం, దాన్ని ప్రేమరాజ్ అన్న లీక్ చేయడం, దానివల్ల కొంచెం హర్ట్ అయ్యాం అంతే కళాకారులందరూ. అంటే కీరవాణి కన్నా మించిన దర్శకుడు ఉన్నాడా, మ్యూజిక్ దర్శకుడు ఇక్కడ ఉన్నాడా అని చెప్పి కూడా క్లియర్ గా మనం విన్నాం. అంటే అలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్న యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా? కీరవాణి గారిని మించిన వాళ్ళు, కీరవాణి గారికి సరైన వాళ్ళు లేరు అనేది లేరు. ఎందుకు లేరు అంటే లేరు అనేది అందరూ నిజమే, లేరు అంటే కీరవాణి గారి ఏజ్తో అయినా ఆయన అనుభవంతో ఆ రేంజ్ లో ఎవరం లేము ఇక్కడ. కానీ అలా తయారవ్వకుండా చేస్తున్నది ఎవరనేది కూడా ఉంది కదా. కీరవాణి గారి రేంజ్కి మన తెలంగాణ నుంచి ఓ సంగీత దర్శకుడు రాకుండా ఆపుతున్నది ఎవరు? ఆంధ్ర వల్ల లేకపోతే ఇంకోలో కాదు, ముందు మనోళ్ళే అన్న సంగతి ఆయన ఆడియో వింటే మనకు అర్థమవుతుంది. అంటే నువ్వు ఒక సాహిత్యంకి సంబంధించి మా అందరికి ఒక పెద్ద దిక్కుగా ముందున్న నువ్వే అంత మనోళ్ళు ఎవరు లేరు, అంత అసమర్థులే అనే మాట మాట్లాడిన తర్వాత, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళందరు కళాకారులు ఎవరిని చూసినా కూడా మన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే, తెలంగాణలో నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, నీకు ఒక అవకాశం వచ్చిందనుకో అంతా నాకే కావాలా. ఇక నీ దరిదాపుల్లో ఇంకొకడు ఎవడు ఆకలితో ఉన్నవాడు, అవసరంతో ఉన్నవాడిని తీసుకెళ్దాం, నాకు కావాల్సింది నేను, వాడికి కావాల్సింది వాడికి ఇప్పిద్దాం అనేది ఇక్కడ ఎవరికి ఉండదు. ఎవరికి ఒక అవకాశం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బిఫోర్ 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారి దగ్గర కూడా చూసుకుంటే, నేను అంత మంచి పాటలు చేసినా కూడా ఆ రోజు నన్ను కేసీఆర్ గారు పిలవలేదని నేను ఫీల్ అయ్యాను. కానీ అక్కడ కేసీఆర్ గారు పిలవకపోవడం కాదు అది, ఆ కేసీఆర్ గారు చుట్టూ ఉండే ఈ కవులు, కళాకారులు, మేధావులు, గిదావులు అలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరికి వాళ్ళదే చూసుకున్నారు తప్ప ఇంకొకరిని ఎవరినో తీసుకెళ్దామని అనుకోలేదు ఆ రోజు. ఇప్పుడు సేమ్ అదే వరుస ఇక్కడ ఇది జరుగుతున్నట్టు. అంటే ఇప్పుడు అందశ్రీ గారికి ఒక అవకాశం వచ్చినప్పుడు, సో ఇప్పుడు రేవంత్ అన్న సీఎం, సో రేవంత్ అన్న పాటలన్నీ నేనే చేస్తాను, సో అరే ఆయన పాట చేశాను కాబట్టి మా చిన్నితో చేయించండి అని ఆయన వెంటనే చెప్పలేడు. ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో అప్పుడు ఇలాంటి వాళ్ళు ప్రపోజ్ చేయాలి కదా, అరే మన పిల్లలు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్గా బర్నింగ్ లో ఉన్న వాళ్ళు, కష్టపడుతూ వాళ్ళు ఉన్నారు అని అందశ్రీ లాంటి వాళ్ళు చెప్పాలి. సో అలాగే అందశ్రీ గారేనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు కొన్ని పాటలు చూసుకుంటే ఆ పాటలు హిట్ అయిపోతే ఆ పాట నా గొంతు వల్ల హిట్ అయిందని ఒక గాయకుడు అంటాడు. అంటే అనేసరికి నువ్వు నా గొంతు వల్లే హిట్ అయిందని నీ గొంతును నువ్వు హైలైట్ చేసుకుంటూ మాట్లాడే మాటల్లో ఇండైరెక్ట్ గా ఇంకోటి ఏమొస్తుంది, ఆ పాట రాసినోడు, ఆ పాట సంగీతం వహించినోడు డమ్మీ అయిపోతున్నాడు. సో ఈ కల్చర్ ఎక్కువ మనకు అడగనిపిస్తుంది. అదే నేను అన్నది. కీరవాణి గారి అంత గొప్ప వాళ్ళు లేరు, ఆయన తలదన్నే వారు లేరు అనడానికి ఆయన కారణం ఏంటి మెయిన్ అంటే, కనపడతలేరు నిజంగానే. అంటే ఆ స్థాయికి వెళ్ళేదాకా ఇలాంటి అవకాశాలేగా ఆ స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి మనకి. ఇవేగా మెట్లుగా ఉంటాయి. సో ఆ మెట్లే మాకు రానియకుండా చేస్తున్నప్పుడు ఎట్లా అవుతారు కీరవాణి గారంతా? అవును. అంటే మీ విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే దెబ్బ పైన దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ తల్లి పిల్లాడు అని చెప్పి కూడా కేసీఆర్ బయోచరిత్ర రాశారు. అది బీభత్సంగా వైరల్ హిట్ అయిపోయింది. సో అప్పుడు అంత మర్యాద కానీ అంత ఇంపార్టెన్స్ మీకు దక్కలేదని చెప్పి కూడా కొన్ని సందర్భాలలో మీరు బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. సో దాని తర్వాత కూడా మీరు పాడిన ఏదైతే మీరు రాసిన అది ఉందో, సో 3 రంగుల జెండా, అది కూడా ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా దీని గురించి కూడా కొందరు మేధావులు, మన తెలంగాణలో మేధావులే ఆలీలకు నాకు తెలిసిన వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు. ఆ 3 రంగుల జెండా నా పాట వల్లనే సీఎం అయ్యారు, నా పాట వల్లనే కాంగ్రెస్ వచ్చిందని అనొద్దని ఆయన అనొద్దని ఈయనని సలహాలు చెప్తారు వీళ్ళు. నేను ఏ ఇంటర్వ్యూలోనే ఎక్కడైనా అన్నానన్నమాట, మీరంటారు. అటు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేకపోతే జనాలు అంటున్నారు తప్ప, నేను ఎప్పుడైనా ఆ పాటకి రేవంత్ అన్న ఇమేజ్ యాడ్ అయిందనే చెప్తుంటాను. ఇప్పుడు అదే 3 రంగుల జెండా పాటని ఇంకెవరికో చేసి ఉంటే ఆరెంజ్లు హిట్ అవ్వకపోయేది. అదే ఏ పల్లె పిల్లోడ పాటని కేసీఆర్ గారికి కాకుండా ఇంకొకరు చేసి ఉంటే ఆరెంజ్లు హిట్ అవ్వకపోయింది. అది సో వాళ్ళ తాలూకు ఇమేజ్లు యాడ్ అయ్యి ఆ పాటలు అలా ఆ స్థాయికి వచ్చాయని నేను ఎప్పుడైనా చెప్తాను. సో అంటే చూడు, ఎక్కడ మనకు కొంచెం పేరు వస్తుంది, ఎక్కడ మనకి ఏదన్నా మన గురించి మాట్లాడుకుంటున్నారంటే ముందు మనోళ్ళే తగ్గించడానికి ట్రై చేస్తుంటారు. మన అంటే ఎదుగుతుంటే ఏదో ఒకటి మనలో మైనస్లు పెట్టి ఇది అనొద్దు, ఇది అనడం వల్ల వానికి ఇట్లా అయింది, ఇది అనడం వల్ల వానికి ఇట్ అయింది. సో ఇట్లా మనోళ్ళు ఉంటుంటారు. సో
నువ్వు అడిగిన క్వశ్చన్ కి నువ్వేం లాస్ట్ దాన్ని ఏం కన్క్లూజన్ ఇవ్వబోతున్నావు కూడా నాకు అర్థమైంది. సో అక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ కూడా తగిలింది అని. 5-6 నెలలు కూడా కాలేదు రేవంత్ అన్న సీఎం అయ్యి. సో ఆయన జస్ట్ ఈ పాట ఎప్పటి నుంచో అనుకుంటున్న పాట, దీన్ని ఒక్కదాన్ని కారణంగా చూపించి మనం అలా అనలేము. సో ఇంకా చాలా టైం ఉంది. సో నా పట్ల అన్నకి ఎప్పుడు ఉండే ప్రేమ నేను కలిసినప్పుడు నాకు కనిపించింది, వాళ్ళ రోజు కన్వర్జేషన్ లో తెలుస్తూనే ఉంటది. సో దాన్ని బట్టి మనం వేరేలాగా మాట్లాడటానికి లేదు. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా రేవంత్ అన్న తప్ప ఇందులో కొంచెం కూడా ఉండదు. అందశ్రీ గారు అని ఉండాల్సి ఉండే అంతే. అంటే కీరవాణి గారితో చేయించడం మంచిదే, ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత ఆ పాటకు చేయడం చాలా మంచి అద్భుతమైన, దానికి ఒక గౌరవం ఇచ్చినట్టే. గానీ ఒక్కసారి ట్రై చేస్తుంటే బాగుండేదేమో. అంటే మన పిల్లలకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామా, సరే మేము చేసిన తర్వాత బాగాలేకపోతే నచ్చకపోతే అప్పుడు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కనీసం టాక్ కూడా లేదు, టాక్ కూడా లేకుండా మరి ఎవడున్నాడు ఇక్కడ తలదన్నేవాడు, అసలు ఎవడు లేడు కాబట్టి మేము ట్రై చేయలేదు అనే సెన్స్ లో అర్థమై వచ్చింది కదా, దానివల్లనే కొంచెం బాధ అంతే. ఓకే, అంటే ముఖ్యంగా అన్న, అంటే మన రాష్ట్రం తెచ్చుకున్నది, అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు సో కొన్ని వేల మంది అమరవీరులు బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణ. సో తెలంగాణ అంటే ఇవన్నీ మనం ఆలోచన చేసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, అంటే ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే ఆస్కర్లు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మనం పర్టికులర్ గా చూసుకున్నట్టయితే అందులో ఏపీ అంటే ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. లైక్ ఇండస్ట్రీలో వచ్చినా కూడా సాఫ్ట్వేర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇన్ తెలంగాణలో కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ అలాంటి సందర్భాలలో డిఫరెన్స్ ఏమి రాదు కదా. సినిమా అని వచ్చినప్పటికీ, వ్యాపారం అని వచ్చినప్పటికీ ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు బ్రదర్. నేను చేస్తున్న సినిమాలన్నీ ఆంధ్ర, నా ప్రొడ్యూసర్స్ అంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. నాకు ఇంతవరకు ఏ తెలంగాణ గవర్నమెంట్లు కానీ తెలంగాణ ప్రొడ్యూసర్స్ కానీ నాకు ఏం సినిమాలు ఇచ్చింది అయితే లేదు. నేను నా కెరియర్ మొత్తంలో నాకు ఆ రోజుల్లో ఇచ్చిన అద్భుతమైన పాటలు, నేను లిరిసిస్ట్ గా వచ్చినప్పుడు నాకు అవకాశాలన్నీ నన్ను అందరూ అక్కడ చేర్చుకున్నారు. నా ఇండిపెండెంట్ పాటల ఫ్యాన్స్ ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో, ఎక్కడో గుంటూరులో, ఎక్కడో నాయుడుపేటలో, ఎక్కడో ఏలూరులో, నెల్లూరులో ఉంటారు మరి. సో అలా ఓన్లీ తెలంగాణ వాళ్ళు ప్రేమిస్తేనే నేనేం పెద్దోళ్ళం అవ్వలేదు, అలాగే ఎవరం పెద్దోళ్ళం అవ్వలేదు. ఇది రాష్ట్ర గీతం అన్నారు కాబట్టి, తెలంగాణ ఆత్మ అని అన్నారు కాబట్టి, తెలంగాణలో ఎవడున్నాడని ఈయన అన్నాడు కాబట్టి ఇదంతా డిస్కషన్ అంతే. ఇది కూడా మేము ఎందుకు మాట్లాడేది, మేము చాలా సేఫ్, మా పిల్లలు సేఫ్, మేము మా అవకాశాలు మనం తెచ్చుకుంటాం, మేము ఇవన్నీ మాట్లాడడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం అని అనేవాళ్ళు ఇప్పటికి ఉంటారు. చరణ్ అర్జున్కి ఏం పని లేదు, ఊరికే మాట్లాడేస్తాడని. నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాత్రం అయినా అంటే, నా గురించే చర్చ వస్తుందని నువ్వే అన్నావు ఇందాక. సో నాకు కూడా వస్తున్నాయి మెసేజ్లు, అంటే మా చరణ్ అన్న లేడా, మా చరణ్ అర్జున్ లేడా, ఆయన అట్టంటాడు. అంటే జనాలు మన మీద ఆ మాత్రం అభిమానాన్ని పెంచుకున్నప్పుడు, జనాలు మనల్ని అంత ఓన్ చేసుకున్నప్పుడు, నేనేదో బతుకు తెరుగు భయపడి ఇంట్లో కూర్చొని నేనేమి మాట్లాడను, ఎవరితో ఏం చెప్పను అనడం కూడా కరెక్ట్ కాదు. మనకు బాధ్యత కూడా ఉంటది కొంచెం చిన్న. అలాగని నేను ఎవరిని నిందించట్లేనప్పుడు రేవంత్ అన్న నిర్ణయం అయితే ఇది కాదు, నేను పక్కా చెప్తున్నా. ఆయనకు రైటర్ కి అప్పచెప్పేశారు, అది ఎప్పటి నుంచో నలుగుతున్న పాట, చాలా వివాదాలు దాటుకొని ఇక్కడ దాకా వచ్చిన పాట కాబట్టి ఇంకా ఆ పాటలో మనం ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ మనం కూడా ఇక్కడ డిస్కషన్లు పెట్టుకోవడం ఎందుకు, అతనికి ఏది ఇష్టమైతే చేయండి అని ఆయన చెప్పారు, ఈయన చేశాడు. బట్ ఆయన చేసినోడు సైలెంట్ చేసుకోకుండా అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనేది ఇప్పుడు టాపిక్. ఈ ప్రతి ఒక్కరు అంటే చాలా మంది కవులు కళాకారులు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో దేనికోసం వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చు మరి. అదే కదా, అందరికి ఎవరున్నారు ఇక్కడ అనేది. ఇప్పుడు పాట తెలంగాణ మట్టి, కొమ్మ, చెట్టు, ఇక్కడ ఏలిన రాజులు, ఇక్కడ పరిపాలించిన అది, ఇక్కడ తగిలిన గాయాలు, ఇక్కడ తగిలిన పోరాటాలు, వీటి గురించే కదా నువ్వు గొప్పగా పాట రాసినావు. దాంట్లో ఇంత గొప్ప దాంట్లో ఒక సంగీతమే లేదా, ఒక సంగీత దర్శకుడే లేడా గొప్పోడు. సో మన దగ్గర ఏది లేదు, మన దగ్గర ఏదైతే లేదు దాని లేదని కొన్ని విషయాల్ని చెప్పుకు ఇంకేదో ఉన్నదని చెప్పి గొప్పగా చెప్పిన అన్ని ఉంటేనే గొప్పది. అది ఏదైనా ఒక సినిమాకి వెళ్ళినాం బ్రదర్ మనం, ఆ సినిమా ఎందుకు హిట్ అవుతుంది, అది దాంట్లో కామెడీ ఉంటది, దాంట్లో ఎమోషన్ ఉంటది, దాంట్లో యాక్షన్ ఉంటది, దాంట్లో స్టోరీ ఉంటది, అన్ని కలిపితే అది హిట్ అయింది. నువ్వు జయ జయ హే అనే తెలంగాణ ఒక పాటని చేసి నీ నేల గొప్పతనం గురించి చెప్తున్నప్పుడు నీ నేలలో అన్ని ఉండాలి. నా నేలలో సంగీతమే లేదు, సంగీత దర్శకుడే లేడని చెప్తున్నప్పుడు ఆ నేల గొప్పతనం ఏముంది అని నేను అనేది. ఇప్పుడు ఇక్కడ వాగ్గేయకారులు, అక్కడ అన్నమయ్య ఉంటే ఇక్కడ కూడా కంచర్ల రామదాస్ ఉన్నాడు, ఇట్లా రకరకాల తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో పాటతో జరిగినంత ఉద్యమం ఆంధ్రలో ఎక్కడ నాకు తెలిసి భారతదేశంలోనే జరగలేదు. నక్సలిజం కానించి, సాయుధ పోరాటాలు కానించి, తెలంగాణ ఉద్యమం కానించి, ఈ రోజు ప్రభుత్వాలు రాష్ట్రాలు కూడా ఒక పాట ద్వారా వచ్చాయని చెప్తున్న ఎవరినైనా, ఎవరి పాటలైనా.
సో ఆ రోజు కూడా గోరెటి వెంకన్న గారు రాసిన పల్లె కన్నీరు పెడుతుందనే పాట ద్వారానే ఆ రోజు అప్పుడు ఉన్న గవర్నమెంట్లకు ఇబ్బంది అయిందని, ఈ రోజు మొన్న ఇట్లా అయింది, ఇలా ఉంటాయి. సో అప్పుడు మరి ఇదంతా తెలంగాణ వాళ్ళు చేసిన పాటలే కదా, తెలంగాణ వాళ్ళు కంపోజ్ చేసిన పాటలే కదా, ఉద్యమాలు నడిపినవి వాళ్ళు చేసిన పాటలే కదా. సో అలాంటప్పుడు ఇక్కడ లేదనే మాట ఆయన ఎందుకు పాపం పొరపాట్లు అన్నాడు, ఆవేశంలో అంటే ఎలా చూసుకోవచ్చాను అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అంటే ఒక ఉద్యమం, ఒక పాట, ఒక మాట, ఒక ఆట, సో ఇవన్నీ కలిపితేనే తెలంగాణ రావడానికి కూడా సో మెయిన్ స్టెప్ ఇవన్నీ. సో ఎలా చూసుకోవచ్చు అంటావు అలాంటి అందరి ఇలా మాట్లాడడం ఏ విధంగా చూసుకోవచ్చు, ఎందుకంటే తను ఒక మంచి రచయిత కూడా. సో ఎలా చూసుకోవచ్చు అంటావు దీన్ని? అదే ఆయన కనపడలేదు. ఇప్పుడు అందశ్రీ గారికి ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు కనిపించలేదు. నేనేమంటున్నా అంటే కనిపించకపోవడానికి కూడా కారణం ఉంది అంటున్నాను. మీలాంటి వాళ్ళందరూ ఇలా మనుషులు మాట్లాడి ఫిక్స్ అయ్యి అసమర్థులను చేసేస్తుంటే ఎట్లా కనిపిస్తారో అంటా నేను. ఇప్పుడు నీ పిల్లోడు ఉన్నాడు అనిల్, వాడేదో బొమ్మ గీసుకుంటా అంటాడు, లేదా పాట రాసుకుంటా అంటాడు, లేదా మ్యూజిషియన్ అవుతా అంటాడు. పనికిరానోడు ఏడరా నువ్వు అయ్యేది మ్యూజిషియన్? నీ బతుకు నువ్వు మ్యూజిషియన్ అవుతావా, నీ బతుకి ఆర్టిస్ట్ అవుతావా, నీ బతుకి యాక్టర్ అవుతావా అని చెప్పి తండ్రే మాట్లాడాడు అనుకో, వాడు అవుతాడా? ఇప్పుడు అందశ్రీ అనేవాడు మా అందరికి తండ్రి లాంటి వాడు కళాకారులే. అరే మా పిల్లలు ఎందుకు లేరా, మా కాడ ఏం తక్కువ ఉంది, మా దగ్గర సంగీత దర్శకులు లేరా, మనోళ్ళు లేరా అనే మాట నువ్వు అనుంటే కీరవాణి గారిని మేమే అనేవాళ్ళం. అమ్మో ఆ పాటకి ఆస్కార్ తెచ్చిన కీరవాణి లాంటి దిగ్గజం ఉంటేనే ఆ పాట విలువ ఉంటదేమో, వాళ్ళతోనే చేయించండి అని మేమే సలహా ఇచ్చేవాళ్ళం మేము. సో నువ్వు అసలు ఎవడు లేడు అని అనేసరికి పాపం ఆయన కీరవాణి గారిది ఏం తప్పలేదు ఇందులో. సో ఆయనకు వచ్చింది ఒక మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తను అడిగినప్పుడు, ఎవరైనా నేనైనా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినా చేస్తా. నేను కర్ణాటక సిద్ధరామయ్య గారికి కూడా చేసిన ఎలక్షన్స్ ముందు, చంద్రబాబు నాయుడు గారికి చేశాను. సో మరి నేను తెలంగాణోడు కదా, ఆడేందుకని వాళ్ళే మనలేగా నన్ను. ఇక్కడ మ్యాటర్ తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు. మనం అందరిని అభిమానిస్తూ అందరు మనల్ని అభిమానిస్తారు. నేను సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా నేను అసలు ఆ మాటే అనకూడదు. ఇక్కడ నా వాదన నా మాట అంతా, ఇక్కడ ఎవరు లేరు అనకూడదు అంటున్నాను. దాని గురించి అది అందశ్రీ గారు ఎప్పటికైనా దానికి ఆయన క్షమాపణ అని మన అనలేం పెద్ద ఆయన, కానీ అది సవరించుకోవాలి ఆయన. ఎప్పటికైనా సవరించుకోకపోతే అందశ్రీ గారి మీద గౌరవం రాదు మాకు, ఆ పాట వినాలన్న ఎమోషన్ కూడా రాదు. సరే రేవంత్ అన్న రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి, ఆయన గవర్నమెంట్ కాబట్టి అదొక్కటి మాకు సాఫ్ట్ కార్నర్ ఉంటదేమో తప్ప, అది అందశ్రీ గారి పాట అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రం ఎందుకు వినాలంటే వినబుద్ధి కాదు. అంటే ఒక పాటని కూడా ఒక రాజకీయం చేసి చూస్తున్నారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ వస్తుంది. ఎందుకంటే అదొక పాటని కూడా ఎంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు మనకు ఆ రాజకీయాల జోలికి మనం పోలేము, మనకు అది పెద్ద టాపిక్ అది. సో ఒక అంశం దొరికినప్పుడు ఎవరైనా దాన్ని పట్టుకొని అందరూ మాట్లాడతారు ఆటోమేటిక్ గా. బట్ ఇక్కడ ఏంటంటే రేవంత్ అన్న ఆలోచన మంచిదే, అది 10 ఏళ్ళుగా నలుగుతున్న ఒక పాటకు మంచి పట్టం కడదాం, దాన్ని గౌరవిద్దామని ఆయన ఒక మంచి సదుద్దేశంతోనే తీసుకొని ఉంటాడు. దాన్ని ఈయన చెడగొట్టుకున్నాడు అంతే. ఈయన గొంతెమ్మ కోరికలు లేకపోతే ఓకే చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా సమర్థించుకొని మాట్లాడుకోవడం చేయకుండా దాన్ని కొంచెం తూలారు ఆయన. ఆ తూలిన దాన్ని ఇతను లీక్ చేయడం కూడా అన్ని ఉన్నాయి దీంట్లో, అందరి తప్పులు ఉన్నాయి దీంట్లో. అది లీక్ చేయకపోతే మాకు తెలియకపోయేది, అది మాలాంటి వాళ్ళం మేమెవరం పట్టించుకోకపోయాం, మా పనులు మేము చేసుకున్నట్టు. అంటే ఇది ఒక రాజకీయ ఇష్యూగా కూడా చూస్తాను. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బతుకమ్మ పాట మ్యూజిక్ ఇచ్చింది కూడా ఏఆర్ రెహమాన్. సో మరి అప్పుడు లేని భేదాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తున్నారు. అదే అప్పుడు వాళ్ళు సైలెంట్ గా చేసుకున్నారు, కానీ ఇక్కడ ఎవరు లేక ఏఆర్ రెహమాన్ తో చేయించామనే మాట అనలే కదా వాళ్ళు. అనుంటారు కానీ అది మనకు తెలియలేదు. ఇక్కడ ఇది విన్నాము కాబట్టి, ఇది తెలిసింది కాబట్టి ఇది ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు నేను రేవంత్ అన్న బీఆర్ఎస్ ఇట్లా నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, నేను న్యూట్రల్. రేవంత్ అన్న అంటే నాకు పర్సనల్ ఇష్టం, నేను ఎప్పుడు చెప్పినా మీరు ఇంటర్వ్యూలో నేను పార్టీ అని అయితే నాకు ఏం ఉండదు, ఏ పార్టీ మీద నేను ఏ రాజకీయం కాదు. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా న్యూట్రలే. ఒక కళాకారుడిగా నేను అట్టయ్యా, అంటే అందులో సంగీత దర్శకుడిని నేను. సో మేమెవరు స్పందిస్తున్నామా ఆయనకే ఎందుకు అనే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు, మా రైటర్లు, మా తోటి కళాకారులు. సో నువ్వు స్పందించకుంటే నువ్వు నిమ్మలంగా ఉండవు, నీ ఇంట్లోకి అన్ని తెప్పించుకో, అందరితో మంచిగా ఉండు, నాకేమైనా అనిపిస్తే నేను మాట్లాడతా, నా నుంచి ఆశిస్తారు జనం, నేను మాట్లాడతాను. అంటే ఇక్కడ మనం మొత్తానికి చూసుకున్నట్టయితే అంటే క్వశ్చన్ నాకే వచ్చింది డౌట్. సో ఒక పాట రాసిన వారిది గొప్పతనం అనుకోవచ్చా, పాట పాడిన వారిది గొప్పతనం అనుకోవచ్చా, అసలు ఎవరిది గొప్పతనం అనుకోవచ్చు? ఎందుకంటే పాట రాసిన వ్యక్తికి వాల్యూ ఉంటలేదు, పాట పాడిన వ్యక్తికే ఎక్కువ వాల్యూ కనిపిస్తుంది. అది ఈ మధ్య కాలంలోనే అది వాస్తవం అంటారు నేను చెప్పింది లేదు, అది నా అట్లా అసలు వాస్తవమే కాదు. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట అన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ రావడానికి, అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇబ్బంది కలగడానికి గోరెటి వెంకన్న పాటే
పల్లె కన్నూరు పెడుతుంది అన్నారు కానీ అది వాడిన వందే మాతరం శ్రీనివాస్ పాట అనలే. మీరు మీకు అర్థమైందా? ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే వాళ్ళే ఎందుకు నల్గొండ గద్దర్ నరసన్నే అనుకో, ఇప్పుడు ఆయన వాయిస్ కి ఆ రేంజ్ లో వచ్చింది జనాల్లో. అంటే ప్రతి పాటలు ఆయనే పాడడం, అన్ని ఎక్కడ వినపడిన ఏడ ఉన్నా కూడా నరసన్న పాట అనడంతో ఏదైనా వస్తే నరసన్న పాట అంటున్నారు తప్ప దాన్ని రాసినోడిని కంపోజ్ చేసినోడు లేడు అసలు. సో అది అంటే మేమేంది, మా లక్ష్యాలు వేరు, మా టార్గెట్స్ వేరు, మేము సినిమాల్లో ఉన్నాము కాబట్టి ప్రతి పాటని ప్రతి పొలిటికల్ పాటని మా నెత్తినేసుకొని మేము ఊరేగలే మాటిని. సో దానివల్ల కూడా అది ఆయన ఖాతాలోనే వెళ్ళిపోవడం ద్వారా ఎక్కువ ఆయనకు వచ్చింది అంతే తప్ప పాట అనేది ఎప్పటికైనా సృష్టించిన వాడిది పాట. అంటే అలాంటివన్నీ విన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి బ్రదర్, ఇప్పుడు జయ జయ తెలంగాణ పాటే తీసుకోండి. ఇప్పుడు కీరవాణి గారు మ్యూజిక్ చేస్తున్నారు, దాని సింగర్ ఎవరో ఉత్తరాది సింగర్ పాడాడు, దక్షిణాది పాడాడు, ఆంధ్ర పాడారు, తెలంగాణ పాడారు, ఎవరు పాడారో తర్వాత ముచ్చట, అది ఏ రేంజ్ పోద్ది అనేది. అసలు ఎవరు పోకుండా నార్మల్ కూడా హిట్ అయింది కదా అది. అందశ్రీ గారు పాడినప్పుడు జనాల్లో గూస్ బంప్స్ వచ్చినాయి, రామకృష్ణ గారు పాడినప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ పాట సింగర్ గొప్పతనమా పాట గొప్పతనమా? ఇప్పుడు మనం ఎవరేమో ఒరిజినల్ పాట పాడతాం బ్రదర్, ఒరిజినల్ పాట ఒక పాట రిలీజ్ అయ్యింది సినిమా, ఆ సినిమాలో పాట పాడింది ఎంత ఎమోషన్ అయినామో దాన్ని ఎవరో ఒక సింగర్ ఒక వేదిక మీద పాడుతుంటే కూడా ఉర్రు తలుగుతుంటాం. ఒరిజినల్ సింగర్ కాదు, ఎవరో వేరే సింగర్. అప్పుడు అది పాట గొప్పతనం అంటావా సింగర్ గొప్పతనం అంటావా? పాట గొప్పతనం అనొచ్చు, సింగర్ గొప్పతనం అనొచ్చు. సింగర్ అనేవాడు ఏంటంటే, అంటే ఈ స్టేట్మెంట్ దీన్ని ఏమైనా నెగిటివ్ తీసుకుంటారేమో తీసుకో, అది నాకు తెలియదు కానీ నువ్వు నీది శరీరం అబ్బా, నీ శరీరమే పాట, నీ బాడీ పాట, నీ మీద వేసుకున్న అంగీలాగులే సింగర్లు మ్యూజిషియన్స్ అంతే. ఓకే, అంగీలాగు లేకుండా నువ్వు ఉంటావు. అసలు నువ్వే లేకపోతే అంగీలాగా ఏడేస్తావు నువ్వు? ప్యాంటు షర్ట్ లేకుండా కూడా బేర్ బాడీతో కూడా మనం ఉండొచ్చు, తిరగచ్చు. కానీ అసలు బాడీ లేకుండా ఓన్లీ షర్ట్ ప్యాంట్ దేనికి వేస్తావు నువ్వు? కట్టెకేస్తావా లేకపోతే చెట్టుకేస్తావా? సో పాటే మెయిన్. పాట సృష్టించిన వాడు, పాట రాసినవాడు. అన్నమయ్య పాడా ఏమన్నా పాట? అన్నమయ్య గొంతు ఎక్కడైనా విన్నామా మనం? కానీ ఆ కీర్తనలన్నీ అన్నమయ్య పాటలని ఎందుకంటున్నాము? అది బాలుగారు పాడిన అన్నమయ్య పాటే, సుశీలమ్మ పాడిన అన్నమయ్య పాటే, బాలమురళీకృష్ణ గారు పాడిన అన్నమయ్య పాటే, కీరవాణి గారు పాడిన అన్నమయ్య పాటే అది. సో అన్నమయ్య పాట అది, ఎందుకంటే 6వ తాళపత్ర గ్రంథాల్లో అన్నమయ్య రాసి పెట్టిన పాటలు అవి. సో ఆయన గొంతు ఉండాల్సిన అవసరం లేదు ఆయన పాట అనడానికి. సో ఎవడు పాడితే ఆడి పాట అంటామా మనం? అన్నమయ్య పాట అంటామా? అన్నమయ్య పాట ఇళయరాజా గారి పాట అంటాం మనం. ఈ రోజు ఇన్నా కూడా మనం 30 ఏళ్ల క్రితం ఎప్పుడో ఇళయరాజా గారు కంపోజ్ చేసిన పాటను వింటూ అది పాడిన సింగర్ ఎవరైనా కావచ్చు, అది రాజా గారి పాట అంటాం మనం. సో అది అంటే ఇంకా ఆ చైతన్యం మా వాళ్ళకు కూడా రాలేదు. ఇంకా ఎవరు పాడితే ఆ సింగర్దే పాట. చిన్నప్పుడు అనుకునే వాళ్ళం, నీకు గుర్తుందో లేదు, నేనైతే చిరంజీవి గారి సినిమాలు చూస్తూ చిరంజీవి గారే పాడారేమో అనుకునేవాడిని. సో ఆ అజ్ఞానం మళ్ళీ ఇప్పుడు కొందరికి వచ్చింది. ఇప్పుడు అవును, పాట నిజంగా ఒక మంచి పాట విన్నప్పుడు అది ఎవరు రాశారు, అది ఎవరు కంపోజ్ చేశారు? బాలుగారు మీకు పాడుతా తీయగా ప్రోగ్రామ్ చూడండి, ఏదైనా వాళ్ళు వచ్చి ఈ రచన ఎవరు, సంగీతం స్వరకల్పన ఎవరు అని చెప్పకుండా సింగర్ని పాడనివాడు ఆయన. అది మినిమం ధర్మం. వినేవాడికైనా పాడేవాడికైనా దాన్ని ఆస్వాదించే ఎవరికైనా ఆ పాట వెనక ఎవరున్నారు, దానికి ఎవరు కష్టపడ్డారని తెలుసుకొని వాళ్ళని కూడా ఫాలో అవ్వడం చేయకుండా ఒక మూసలో ఒక మాయలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎలా చూసుకోవచ్చు అన్న? ఎలా అంటే డే బై డే మనం వెళ్తున్న ఈ సమాజంలో కూడా, సో మీరే చెప్పారు ప్రతి ఒక్కరు మనం డే బై డే లైఫ్లో వెళ్తుంటే సో పాట పాడిన వ్యక్తిని గుర్తుపెట్టుకుంటారు కానీ ఆ పాట రాసిన రచయిత ఎవరు కూడా సో గుర్తుపెట్టుకోలేని సందర్భాలలో మనం ఇప్పుడు ఉన్నాం. అంటే దీని ఏం లేదు, అది అందరు ఇప్పుడు చాలా తెలివి మీరిపోయారు, అందరికి తెలుసు, అందరిని ఫాలో అవుతున్నారు. ఈ పొలిటికల్ సాంగ్స్ మేజర్ గా ఏమొచ్చిందంటే మనం నాలాంటి వాళ్ళం సినిమాల్లో ఉండడం వల్ల అది ఎక్కువ పూసుకోకపోవడం, దాన్ని ఎక్కువ చెప్పుకోకపోవడం, బయటికి రాకపోవడం వల్ల అది ఆయనకు అడ్వాంటేజ్ అయింది అంతే. దాని మిగతా బయట ఎక్కడ కూడా అలా ఏం లేదు, అందరికి తెలుస్తుంది. నేను కూడా అందుకే ఇప్పుడు నాది ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఓన్లీ సినిమాలే చేసుకుంటా, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని అనుకొని ఇంట్లో కూర్చుంటట్లేదు. నేను అలా కూర్చునేవాడిని ఇన్ని రోజుల నుంచి. దానివల్ల కూడా నా మైనస్ కూడా ఉంది. నేను మార్కెట్ చేసుకోలేదు, బయటికి వెళ్ళలేదు, చెప్పలేదు, ఎక్కడ ఎవరిని కలవలేదు. ఎంతో మంది లీడర్లకు పాటలు చేసినా ఆ లీడర్ల ముఖం కూడా నాకు తెలియదు. ఎక్కువ శాతం వాళ్ళెవరు మధ్యలో వాళ్ళే మాట్లాడుతుండే వాళ్ళు, వాళ్ళే చేసి నేను వర్క్ చేసి ఇచ్చేవాడిని అంతే. ఈ మధ్య నాకు జ్ఞానోదయం అయింది, ఏదైనా మనమే చేసుకోవాలి, మనమే మాట్లాడుకోవాలి. అంటే ఈ ఇష్యూకి సంబంధించిన తర్వాత కూడా కొంతమంది, అంటే చాలా మంది
మ్యూజిక్ దర్శకులు ఉన్నా కూడా ముఖ్యంగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో మీ పేరు మంది- అనిపిస్తుంది. అదే బ్రదర్, నా పేరే వినిపిస్తుంది. వాళ్ళు కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడతలేరు కదా. ఎవడాడు సేఫ్ జోన్ లో మంచిగా సల్లగా ఇల్లు కట్టుకొని కూర్చుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మార్కెట్లు పోతాయి, వాళ్ళకి సినిమాలు ఇబ్బంది అవుతాయి, నేను మాట్లాడితే అట్లా ఇట్ అవుతారు ఇలా అట్ట అవుతారు అని. నాకు మీరు అంటున్నారు, నేను నా పేరు ఎందుకు ఎక్కువ వినిపిస్తుంది, ప్రజలంతా ప్రేమ పెంచుకున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే చాలా మంది ప్రజలు అంటే మీ దగ్గరకు వస్తున్నా అంటే కూడా అంటే మీ ఫ్యాన్స్ కూడా మా దగ్గర చాలా మంది ఉన్నారు. అంటే ఆ గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ సందర్భాలలో మీ దగ్గరకు వస్తున్నా అంటే కూడా క్వశ్చన్ అడగమని చెప్పి ఉన్నాను. నిజంగా చెప్పాలన్నా చెప్పు, బాధపడుతున్నారా లేదా దేని గురించి? ఈ పాటకు గేయం సంబంధించి కూడా చేసి నాకేం బాధ లేదు. నాకు ఆ పాట క్లారిటీ ఉంది. ఆ పాటకు నేను కొత్తగా చేసేది కూడా ఏముండదు, ఉన్న ట్యూనే అది. సో రేవంత్ అన్న నాతో చేయించాల్సిన ఆలోచనలు ఆయనకి చాలా ఉన్నాయి. నాతో చేయించి నాకేం బాధ్యతలు అప్పచెప్పాలో ఆయన అప్పచెప్తాడు. అవసరం నిజంగా బాధ లేదంటారు. బాధ మెయిన్ ఈయన సంగీత దర్శకులు ఎవరు లేరు కాబట్టి అలాగ ఇచ్చామన్న మాటకు బాధ వచ్చింది అంతే. నాకు రేవంత్ అన్న మీద బాధ లేదు, గవర్నమెంట్ మీద బాధ లేదు, ఇంకా దేని మీద బాధ లేదు. ఒకటే పాట, ఇది ఒకటే పాట చేస్తామా ఏమి. బట్ ఎవరు లేరు అన్న దానికి మాత్రం నాకు అక్కడికి వచ్చినా నాకు ఎవరు కనపడతలేరు. ఆ మాట వింటే ఎవరు ఎందుకు లేరు, మేము పోరాడేది దానికోసం కదా. ఇప్పుడు లాస్ట్ ఎన్నికల్లో 3 రంగుల జెండా అనే ఒక పాట ఫేమ్తో నేను నిజంగా పొలిటికల్ సాంగ్స్ చేయాలని తలుపులు తెరుచుకొని కూర్చుంటే నేను ఒక 20-30 కోట్లు సంపాదించేవాడిని అన్ని పార్టీల నుంచి. కానీ నేను ఒకటే పెట్టుకున్నాను, నేను రేవంత్ అన్న వైపు ఉన్నాను, ఆయనకు ఆ పాట చేశాను అంతే. తర్వాత నాకు సినిమాలు 4-5 సినిమాలు అయ్యి, ఆ సినిమాల మీద నాకేం లక్షలు కూడా రావు. నాకు ఒక పొలిటికల్ సాంగ్ చేస్తే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేంత ఆఫర్లు వచ్చినా కూడా ఒక సినిమా చేసుకుంటూ కూర్చునేటోడు నేను. నా దర్శకుడు వచ్చి నాతో పాటు ఉంటే అబ్బా నా డైరెక్టర్ ముందు ఈవిడ వస్తే తలకాయ నొప్పి ఎందుకు వద్దులే అని చెప్పి పంపించంటే నాకు సినిమా ముఖ్యం. నా సినిమా కోసం నేను ప్రాణం పెట్టి కూర్చున్నా నేను. సో అంటే నేను అంత ఏదో ఒక సినిమా రాకపోద్దా, ఏదో ఒక కమర్షియల్ బ్రేక్ రాకపోద్దా, ఆడిచ్చే 5 లక్షలు ఈడిచ్చే 5 లక్షలు ఈడితో కాదు కదా, ఒక సినిమా నుంచే నాకు వస్తాయి కదా అని నేను సినిమా కోసం ప్రాణం పెట్టి అన్ని వదిలేసుకొని త్యాగం చేసి నేను సినిమా కోసం నాలాగా అందరూ ఉంటున్నాం కదా. నువ్వు ఎవడు లేడని చెప్పి ఊరికనే మమ్మల్ని తీసి పడేస్తే మరి మేము ఎందుకు ఉంటున్నాం సినిమా కోసం? ఇంకో ఇంత ఖర్చులు పెట్టుకొని రెంట్లు కట్టుకుంటూ ఏ పని చేసుకున్నా ఎక్కడ పోయినా ఇప్పుడున్న పేరుతో ఎవరో ఒకరిని మాట్లాడుకున్నా, ఏ చిన్న కాంటాక్ట్ ఏదో తీసుకున్న ఫైనాన్స్ సంపాదించుకోమా మేము ఊరికి వెళ్తే? మేము ఉండమా? కానీ అసలు మరి సినిమా 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 అని కూర్చున్నాం కదా పిచ్చోళ్ళలాగా. మరి నువ్వేమో అసలు మ్యూజిక్ డైరెక్టర్ లేడంటావే, దానికి నాకు బాధ అవుతుంది. అంటే రేవంత్ అన్నకి అత్యంత సన్నిహితుడు, మీరు చాలా ఇష్టమైన వ్యక్తులు, మంచిగా ఆ చిన్ని అని చెప్పి ఒక ఆప్యాయతంగా ఒక ప్రేమతో పిలుస్తారు. గతంలో కూడా చాలా సాంగ్స్ రాశారు రేవంత్ అన్నది, లైక్ 3 రంగుల జెండా, ఇంకా చాలానే సాంగ్స్ రాశారు. రాసిన తర్వాత కూడా సడన్ గా కీరవాణి గారు దీనికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి, ఇది 1 year క్రితమే అందశ్రీ గారు రేవంత్ అన్న సీఎం కాకముందే ఫిక్స్ అయ్యారని అదే ఆడియోలో చెప్పారు. అవును, ఇది నేను 1 year క్రితం అనుకున్నది అని చెప్పారు. వాళ్ళ మాటలు అనుకున్నాయి. ఆయన ఒక నలిగిపోయిన ఇబ్బంది అంటే ఒక 10 ఏళ్ల నుంచి రాష్ట్ర గీతంగా నోచుకోకుండా ఒక మామూలు మట్టి కవి, పాపం చదువు కూడా రాని ఒక మనిషి అద్భుతంగా రాసిన పాటకు ఒక విలువ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుని ఆయనకు వదిలేసి ఉంటాడు అంతే. ఆయనకున్న టెన్షన్లు 5 నెలలు కూడా అవ్వలేదు, మధ్యలో ఎన్నికలు వచ్చాయి. సో ఇతను వాళ్ళ అంతే ఈ పాట విషయంలో బాధపడాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఎందుకంటే నాకు రేవంత్ అన్న వాళ్ళు అందరు టచ్లోనే ఉన్నారు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. నాకు నా అవసరం వచ్చినప్పుడు నిజంగానే నాకు ఆ బాధ్యత నాకే అప్పచెప్పాలనుకున్న రోజు ఆయన తప్పకుండా అప్పచెప్తాడు. ఇంకా నమ్ముతున్నారు. నేను అసలు నాకేం చేయకపోయినా రేవంత్ అన్న ఇంటి ఇష్టమే బ్రదర్. నేను రేవంత్ అన్న నాకేదో చెయ్యాలని నేను ఆయన ముట్టలేను, ఆయన ఏదో చేస్తాడని నేను ఆశతో ఆయనతో ప్రేమ నేను మంచిగా ఉండలేదు. ఆ రోజు ఆయన పోరాటం నచ్చింది, నాకు ఆయన విధానం నచ్చింది, ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన లోపల ఉన్న ఆలోచనలు నచ్చినాయి. నేను ఒక కళాకారుడిగా నా వంతుగా నేను ఆయనకు సపోర్ట్గా, అంటే సపోర్ట్ అని అనలేం, ఆ రోజు నా చరణ్లో ఉన్న అది నాకు కరెక్ట్గా నేను నా మైండ్ని ఆయన అర్థం చేసుకుంటాడు, నా ఆలోచనలు ఆయన చేస్తాడని ఆయన నమ్మారు. నాకు కూడా నచ్చింది, నేను వెళ్ళాను. సో ఏం చేస్తా, నేను ఎప్పుడు చెప్తుంటా మీకు, యుద్ధంలో పోరాడుతున్న వీరుడికి ఆయుధంగా ఉండడం నాకు ఇష్టం. సో ఆ రోజు ఆయన యుద్ధంలో వీరుడు, ఆయనకు నేను ఆయుధంలా కొంత నేను ఒక చిన్న ఆయుధంలా ఉపయోగపడ్డా. ఎన్ని రోజులు ఉంటావు అదే ఆయుధంగా? ఇప్పుడు ఆయన యుద్ధంగా ముగిసింది, ఆయన విజయం సాధించాడు కదా. సో ఇప్పుడు నా అవసరం వేరే రకంగా ఏది అవసరం, రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న పనులు, ప్రగతి పథకాల గురించి ఏదైనా మంచి పాటలు చేయాలి, ప్రజలకు చేరవేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఏదైనా ఉందన్న రోజు తప్పకుండా ఆయన నన్ను ఇప్పుడు ఇదేమో రేవంత్ అన్న ఆయన ఆలోచన నుంచి ఆయన పుట్టించిన పాట కాదు, నేను వెళ్ళి కొత్తగా నేను ట్యూన్ చేసే పాట ఏం కాదు, అది ఆల్రెడీ ఉన్నది కదా, ఉన్న సాంగ్ అది.
సో ఉన్నది 12 minute song, ఉన్నది 2.5 కాబట్టి దానికి minutes. నేను రేవంత్ అన్న కూర్చొని ఏదో డిస్కస్ చేసి దానికి ఏదో చేయాల్సిన అవసరం కూడా ఆయన కనిపించండకపోవచ్చు. కొత్తగా ఏదైనా పుట్టిద్దాం, కొత్తగా ఏదైనా క్రియేట్ చేద్దాం ఉన్న రోజు పిలుస్తాడేమో. ఓకే, ఎందుకు మనం తొందర. ఓకే. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా ఆ కళాకారుల మధ్యలో ఘర్షణ, కవికి కళాకారుల మధ్యలో ఘర్షణ. సో నువ్వా నేనా అంటూ కూడా డిబేట్ లో పాల్గొంటున్నారు. సో మళ్ళీ ఆ ఉద్యమం మొదలైతుందేమో అని చెప్పి అంత ఆ రేంజ్ లో కూడా నడుస్తుంది మరి బయట. సో యాజ్ మీరు ఒక కవిగా నిన్నేదో రేవంత్ అన్నది అందరు విపక్షాలు అందరూ కూడా మద్దతు తెలిపారు, పాట అందరికి నచ్చింది అని చెప్పారు కదా. ఇంకా గొడవ ఎక్కడ? ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా డిబేట్స్ లో చూస్తుంటే కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ మాటకే వ్యతిరేకిస్తున్నారు అందరూ. కీరవాణి గారు చేయొద్దనడానికి ఎవరికి కళాకారుడుగా ఆయన కీరవాణి గారు ఎన్నో అద్భుతాలు చేసినారు, మనందరం విన్నాం, వింటూనే పెరిగాం. దాన్ని ఎవరు అంటానికి లేదు, నాకు తెలిసి ఎవరికి రైట్ లేదు. ఓకే, అందశ్రీ గారే ఇప్పుడు మన వీడియో అంతే ఆ వీడియో చూస్తూ ఉంటే సో తనకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారన్న? అందశ్రీ గారికి అందశ్రీ గారికి చెప్పేంత, ఇప్పుడు ఆయనే మమ్మల్ని ఎవడు లేడన్నప్పుడు మేము చెప్పేంత స్థాయి కూడా మాకు ఎక్కడ ఉంటది. కానీ ఆయనను చూసి నేనేమి నేర్చుకున్నానంటే, మన వెనక ఉండే వాళ్ళకి ఎప్పటికీ మన మాటలు బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని మేము కూడా సాధించగలమనే ఒక కరేజ్ని నింపేలాగా ఉండాలి తప్ప మన నోటి నుంచి వచ్చే, నేను మొన్న వాయిస్ అది విన్న కాంచి నేను చాలా జాగ్రత్త మాట్లాడుతాను అందరితో, నా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా. మనం ఏదన్నా అంటే అంత అట్టవుతారా, అంత నిరాశ చెందుతావురా, అంత బాధ అవుతుందా, మనల్ని ఎవరైనా తక్కువ చేస్తే, మనలో ఏమీ లేదని చెప్తే ఇంటుంటుందా అని చెప్పి నేను చెప్పే మన వాళ్ళు ఎవరైనా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మాట్లాడే విధానంలో మార్పు వచ్చింది నాకు. ఎందుకంటే మనం ఆరాధించే వ్యక్తులు, మనం గొప్పగా భావించే వ్యక్తుల నుంచి ఏ చిన్న మాట వచ్చినా అది చాలా ప్రభావితం అవుతుంది. పాజిటివ్ వస్తే మనం ఎట్లా అద్భుతంగా మనల్ని మనం మలుచుకుంటామో, నెగిటివ్ వస్తే కూడా అలాగే అవుతుంది. సో అది నేను నేర్చుకున్నాను తప్ప ఆయనకి చెప్పేంత స్థాయి నాకు లేదు. ఓకే, సో అంటే ఒక డైలాగ్ నాకు గుర్తుకొచ్చిందన్న. అంటే కీరవాణి కన్నా తలదన్నేవాడు ఇక్కడ ఉన్నాడా చెప్పు అని చెప్పి ఒక వాడు అన్నాడు. సో నిన్న 20 hours బ్యాక్ ఏమో మీరు ఒక సాంగ్ విడుదల చేయడం జరిగింది. అందులో మీరు మ్యూజిక్ కంపేర్ చేశారు. సో దాని కింద కామెంట్ చదివామని ఒకసారి చదివా? ఇప్పుడు తలదన్నేవాడు పుట్టాడు, చిరణార్జున్ ఉండు కదరా అని చెప్పి కూడా చాలా కామెంట్స్. అసలు కీరవాణి గారు అదే వాళ్ళ అభిమానంతో చెప్తారు కానీ కీరవాణి గారిని తలదన్నేంత స్థాయి గాని వయసు గాని మనకు లేదు. ఆయనది ఒక శకం, ఆయన అద్భుతం అంతే. అది మనం ఏం సాధించినా కూడా వాళ్ళు సాధించినవి, వాళ్ళు చేసినవి చూసుకొని నేర్చుకొని మేము అవ్వాల్సిందే తప్ప మా అందరికి వాళ్ళంతా ఒక ఆది గురువు, రాజగురువు లాంటి వాళ్ళు. కాకపోతే ఈ పాట ఏంటంటే ఏదో పోటీకి చేసిన పాట కాదు. ఇది కేసీఆర్ అనే ఒక మూవీ, కేశవ చంద్ర రమావత్ అనే ఒక సినిమాని మన రాకేష్ ఎప్పుడో చేశారు. ఇది ఎప్పుడో 1 year బ్యాక్ స్టార్ట్ అయిన సినిమా. ఎలక్షన్ బిఫోర్ రిలీజ్ చేయాలనుకున్నారు, అందులో చేసిన పాట ఇది. అంటే చిరణార్జున్ ఏమంటారు కావాలని చెప్పి విడుదల చేశాడా? లేదు, నా సినిమా బ్రదర్, అది సినిమా నా చేతిలో ఉంటది. అది గోరెటెంకన్న గారు అద్భుతంగా రాశారు. అది ఇప్పుడు కరెక్ట్ అకేషన్ కదా అని ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేశారు అంతే దాన్ని. అది కేసీఆర్ గారే రిలీజ్ చేశారు దాన్ని. ఓకే, అంటే అక్కడ కింద వచ్చిన కామెంట్ కూడా ఒకటి నేను చదివి వినిపిస్తాను. అంటే మీరు మేబీ బిజీలో ఉన్నారు. తెలంగాణ మట్టి పునాదుల నుండి వచ్చిన గోరంటి వెంకన్న సాహిత్యం తెలంగాణ వాక్యాన్ని మరోసారి గుర్తు చేసినందుకు చాలా సంతోషం. దీనికి అద్భుతమైన సంగీతం అందించిన చరణ్ అర్జున్ అన్నకి కూడా ధన్యవాదాలు అని చెప్పి కూడా చాలా కామెంట్లు అన్న నేను చూసి. అర్జున్ భయ్య భూమికి మీ రుణం తీర్చుకున్నారని చెప్పి కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి. గొప్ప పాట ఇదంటే ఏ పాటతో ఆ పాటతో దీన్ని పోల్చొద్దు, దీంతో దాన్ని పోల్చొద్దు. దీని కంటెంట్ వేరే, దాని కంటెంట్ వేరే. అదేమో తెలంగాణ మొత్తం జాతి గురించి గొప్పతనం ఉన్న పాట అది. ఇది ఇందులో ఏంటంటే తెలంగాణలో ఉన్న కవులు, కళాకారులు, తెలంగాణలో ఉన్న అద్భుతమైన మనుషులు, ఆ విషయాల గురించి, ఆ స్థలాలు, గోపురాలు, వీటి గురించి చెప్పిన పాట ఇది. సో ఇది గోరెటి గారు, నాకు గోరెటెంకన్న అంటే చాలా ఇష్టం. అందశ్రీ గారు అంటే కూడా ఇష్టమే, గోరెటెంకన్న గారు అంటే ఇష్టమే. బట్ వీళ్ళందరూ కూడా మాకు బాటలు వేసిన గురువులు వీళ్ళు. సో ఆ గోరెటెంకన్న గారితో ఎప్పుడు పని చేసినా నాకు అందులో ఒక నెగిటివ్ కామెంట్ కూడా పెట్టారు. ఎవరు సత్తెనపల్లికి సంబంధించిన మనో గారిని పాడిచ్చారు, ఆ తమిళనాడుకి సంబంధించిన కల్పనను పాడిచ్చారు. ఇక ఆయన బావ అంటే ఆయన మాటలు కూడా గలీజ్గా ఉన్నాయి దాంట్లో, అవి చెప్పడానికి కూడా లేవు. సో అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. సో నువ్వు ఎట్లా పాడిచ్చినావు చరణ్ అర్జున్ అని అంటాడు. కానీ అందులోనే గోరెటెంకన్న కూడా పాడిన సంగతి వాళ్ళు చూసుకోవాలి. అలాంటి ఒక పెద్ద ప్రొఫెషనల్ సింగర్స్ మధ్య. కానీ అది ఇప్పుడు చేసింది కాదు, ఒక దాదాపు 5-6 నెలల క్రితం చేసిన పాట. అది సినిమా పాట. అదేమో రాష్ట్ర గీతం కాదు, అదేమో అఫీషియల్ గా రాష్ట్రం కోసం రాష్ట్ర గీతానికి కౌంటర్ అయితే కాదంటారు.
నువ్వు వాళ్ళతో ఎందుకు పాడించినావు అంటాడు ఆయన. నేనేమన్నా కీరవాన్తో ఎందుకు చేయించామని నేను అంటున్నానా? అసలు నేను అనేది వింటే కదా వీళ్ళు. ఇక్కడ ఎవరు లేరా అన్న దానికి కదా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ కూడా ఉన్నారు, కానీ వీళ్ళందరికన్నా ఆయన సీనియర్ కదా, ఆయన ఆస్కార్ వచ్చిన ఆయన కదా. సో అతను చేస్తే మన పాటకు గొప్పతనం వస్తుంది అన్నదా అలా మాట్లాడుంటే బాగుండేది. ఇక్కడ ఎవడున్నాడు చెప్పు అని అనడం వల్ల మనం ఆడుతున్నాం. వాడెవడు వంకరగాడు, వాడికి ఎట్లా అర్థమైందేమో, ఈయన ఈడలేడా నువ్వెందుకు వాడిచ్చినావు అంటాడు ఆయన. నేను ఎందుకు వాడిచ్చాను? నేను ఇప్పుడు నాకున్న అద్భుతమైన మిత్రులు మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. నన్ను చరణ్ అర్జున్ ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఆయనకు మంచి కమర్షియల్ బ్రేక్ రావాలని కోరుకునే నా దర్శకులందరూ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. నిజంగా ఏ తెలంగాణ డైరెక్టర్ నాకైతే ఎప్పుడు ఏ సినిమా ఇవ్వలే. నేను పాటలు రాసేటప్పుడైనా, నేను మ్యూజిక్ చేసేటప్పుడైనా. సో నాకు అట్లాంటి భావజాలం ఎప్పుడు లేదు. నేను ఎంతకుంది ఇంటర్వ్యూలో నేను చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అని బాజాబ్తో కేసీఆర్ గారు చెప్పేటోని నేను. సో నాకేముంటది? సో కాబట్టి అది ఓకే. సరే, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకి అంటే చాలా మంది ఫీల్ అవుతున్నారు, మా చిరణకి ఇవ్వలేదు, మా చిరణకి ఇస్తే బాగుండని. సో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకి సో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అభిమానించే వ్యక్తుల కోసమే నేను ఈ మాత్రమైనా మాట్లాడుతున్నా. మీ అందరి అభిమానం అంటే నాకు ఈరోజు చాలా ఆనందం ఏమేసిందంటే, మనం ఏం సాధించామా అని అప్పుడప్పుడు మనం ఆలోచిస్తే, ఒక సంఘటన ఏదో జరిగింది, ఒకరెవరో తెలంగాణలో ఎవడున్నాడు అన్నారు, మా చరణ్ లేడా, మా చరణార్జున్ లేడా అని చెప్పి మెజారిటీ పీపుల్ అంతా నా పేరు నాకు సంబంధం లేకుండా మాట్లాడడం అనేది నాకు ఏదో ఒక ఆస్కారం వచ్చినంత ఆనందం ఉంది. సో మీ అభిమానానికి మీరందరూ నిజంగా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఆ పాటలు విని నన్ను నిలబెట్టకపోతే నిజంగానే నేను ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి తక్కువ అసలు ఇక్కడ ఎవడున్నాడని తక్కువ చేసే మనుషుల మధ్య నేను అసలు తట్టబుట్ట చదువుకుని ఇంటికి ఎప్పుడో వెళ్ళిపోవాల్సి వచ్చేదేమో. సో నేను బయటికి వెళ్ళి ఎవరిని సినిమాలు అడగలేను, ఎవరిని నా మార్కెటింగ్ చేసుకోవడం రాదు, నేను చేసిన పని కూడా నాదని చెప్పుకోలేనంత అసమర్థుని నేను. సో అలాంటి నాకు ఈ మనుషులు పాటల ద్వారా విన్న మీరందరే నాకు బలాన్ని పెంచారు, నా గురించి అందరూ మాట్లాడుకునేటట్టు చేశారు. అందుకే నేను నమ్ముకునేది కూడా అదే. నాకు ఎవరి దగ్గర నేను ఏం రిలేషన్ మెయింటైన్ చేసుకోలేకపోయినా, వాళ్ళకి నచ్చేటట్టు ఉండకపోయినా, సడన్ గా వాళ్ళు నన్ను నచ్చకుండా అయినా, నాకు ప్రజలు ఉన్నారు. ఒక పాట యూట్యూబ్ లో ఊరికే అలా పెట్టేసినా కూడా మిలియన్ల కొద్ది ప్రజలు నన్ను మద్దతు ఇస్తారన్న ఒక ధైర్యం నాకు ఎప్పుడు ఉంటది. ఒక ఇండిపెండెంట్ లా ఉంటారు ఎప్పుడు. ఉంటాను. సో ఇక్కడ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న, కేసీఆర్ గారైనా ఎవరైనా, నాకు ఈ మధ్య కాలంలో బాగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఆ సీఎం స్థానంలో ఉన్న వాళ్ళకు ఉండే ప్రెజర్లు, వాళ్ళ టెన్షన్లకి వాళ్ళకి ఎవ్వరికి వాంటెడ్లీ ఏమీ ఉండదు. వీళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళని చేయాలి, వాళ్ళని చేయాలని. సో వాళ్ళకి ఎలా అంటే, ఈ చుట్టుపక్కల ఉండే ఈ మేధావులు ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేసుకొని, వాళ్ళకన్నా పెద్ద ప్రతిభావంతులని యాడ్ చేసుకొని, పేరున్న వాళ్ళని యాడ్ చేసుకొని వాళ్ళ పేరు తెచ్చుకోవాలనుకోవడమే తప్ప, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళ ఎవరికి అవసరం ఉందో వాళ్ళందరిని కూడా చేర్చుకొని చేస్తే, వాళ్ళకి ప్రపోజల్స్ పెడితే ఏ సీఎం మాత్రం వద్దంటాడు? సో ఆ రోజు కేసీఆర్ గారైనా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు నా గురించి మంచిగా చెప్పి, అరే మనోడు ఒకడు ఉన్నాడు అని చెప్తే ఆయన కూడా దగ్గర తీసుకునేవాడే. సో ఈరోజు రేవంత్ అన్న అయినా జేహే పాటకి వీళ్ళు ఎందుకు, సో మన పిల్లలతో ఎవరితో ట్రై చేద్దామని ఒక మాట అందశ్రీ గారు అని ఉంటే కూడా ఆయన ఆయన ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవారే. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, ఆ మధ్యలో ఉండే వాళ్ళు ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఎవరు దగ్గరగా ఉంటున్నారో వాళ్ళ నిర్ణయాలని వాళ్ళు ఫాలో అవుతుంటారు తప్ప మన మీద ఎవరికి వాంటెడ్లీ ఉండదన్న సంగతి నాకు ఈ మధ్య బాగా అర్థమైంది. అందుకే నేను ఎక్కువ ఎవరి గురించి మాట్లాడతలేను. మాజీ సీఎం కూడా కలిసినట్టు అంటే సినిమా పాట రిలీజ్ చేశారు ఆయన పేరుతో. ఆ సినిమా కథ ఏంటంటే, దాంట్లో అప్పుడు కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఉన్న కథ అది. రాకేష్ బాగా చేశారు ఆ సినిమాని కష్టపడి. దాంట్లో సీఎంని కలవాలని ఒక తండా నుంచి ఒక కుర్రాడు వెళ్ళే కాన్సెప్ట్ అది. అప్పుడు సీఎం గా కేసీఆర్ గారే ఉన్నారు కాబట్టి ఆ కథ అప్పుడు ఆ కాలం అలా రాశారు అది. సో ఆ పాట తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు కాబట్టి అది కేసీఆర్ గారి చేతుల మీద రిలీజ్ చేశారు. ఆ అకేషన్ సందర్భంగా కలిసాం. ఓకే. అంటే సోషల్ మీడియా బాగా ట్రోలర్స్ రెడీ ఉంటారు, ఎందుకంటే గతంలో కూడా మీరు చాలా ఇంటర్వ్యూస్లలో కూడా రేవంత్ అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టమైన నాయకులు అని చెప్పి కూడా సో ఈ రోజు కూడా మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో దాని తర్వాత కూడా మళ్ళీ మీరు కేసీఆర్ ని కలిసిండ్రు. సో ఇది ఒక పెద్ద ట్రోలింగ్ నడుస్తూ ఉంటది. కేసీఆర్ గారిని నేను సినిమాలో నా సినిమా ప్రమోషన్ లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా నా బాధ్యతగా కలిసాను. అది ఇప్పుడు నేను ఏ సినిమా చేస్తే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ని నేను నా మ్యూజిక్ డైరెక్టర్ గా నా సినిమాని ప్రమోట్ చేసుకోవాలి కదా. నా సినిమా ఈ అకేషన్ ద్వారా, ఈ మనుషుల ద్వారా ఈ సినిమా ప్రజలకు చేరువవుతుంది, నా ప్రొడ్యూసర్కి మేలు జరుగుతుంది, నా డైరెక్టర్కి మేలు జరుగుతుంది, నా సినిమాకి మేలు జరుగుతుంది అన్నప్పుడు నేను ఎవరినైనా కలవాలి.
ఆయన కేసీఆర్ గారిని కలవడం తప్పింది, ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు. అంటే గతంలో మీరు మిమ్మల్ని ఆహ్వానించలేదు ఆ పార్టీకి? అదే మరి ఆహ్వానించినప్పుడు కలవాలి కదా. ఆహ్వానించలేదు, మనల్ని పిలవలేదని మనం అన్నాం తప్ప ఇంకా వేరేమని అన్నానా నేను? మరి పిలిచినప్పుడు నేను రానంటే ఎట్లా మరి? ఇప్పుడు మరే మరి పిలవనప్పుడు పిలవలేదంటివి, పిలిచినప్పుడు రామరప్పుడు. సో కలవకుండా పోవడానికి ఎవరైనా ఇప్పుడు రేవంత్ అన్న, నేను కళాకారుని, నేను రాజకీయ నాయకుడిని కాదు కదా. నేనేమన్నా రాజకీయ నాయకుడినా? నేను కండువ కప్పుకున్నాను. నిన్నమన్నదాకా ఈ కండువ ఉంది, ఇవాళ ఎందుకు మళ్ళీ ఆ కండువ వేసుకున్నా అంటావా? నన్ను నా సినిమాల్ని ప్రమోట్ చేసుకునే భాగంలో, నా పాటల్ని ప్రమోట్ చేసుకునే భాగంలో ఉంటది. కానీ ఎప్పటికీ రేవంత్ అన్న పర్సనల్ గా నాకు ఇష్టం, చెప్తున్నా కదా. కేసీఆర్ గారు కూడా ఇష్టమైంది కాబట్టే కదా ఏ పల్ల పిల్లోడ పాట చేశాను నేను. ఇష్టం లేకుంటే అంత మంచి పాట ఎట్లా వస్తుంది? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇష్టమే, ప్రతి రాజకీయుడు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టమే. నాకు ఇష్టమైన నాయకులు వీళ్ళందరూ, మోడీ గారు, చంద్రబాబు గారు, కేసీఆర్ గారు, రేవంత్ అన్న. ఇంకా వేరే పేర్లు చెప్తలేను. వీళ్ళు ఇష్టం. ఆయన ఎక్కడో కేంద్రంలో ఉంటారు మోడీ గారు, ఈయన ఎక్కడో ఇక్కడ ఎక్కడో పక్క రాష్ట్ర సీఎం. మర్చిపోయారు. నాకు ఇష్టం ఈ నలుగురే చెప్తున్నారు, ఇంకెవరు ఇష్టం లేదు. సో చివరిగా అన్న ఏం చెప్తారు జనాల ప్రజలకు, ఏం చెప్తారు? కేసీఆర్ గారిని నేను అన్నది కూడా నన్ను పిలవలేదని అన్నాను. ఎవరు మనకి ఇష్టమైన వాళ్ళనే కదా పిలవలేదని అంటాము. నీకు అర్థమైందా? అందరూ ఇష్టాన్ని ఎందుకు చూడవు? మనకి ఇష్టం లేని వాళ్ళు మనల్ని ఆయన ఏంది నన్ను పిలిచేది అనుకుంటాం కదా, అవునా కదా? అది. ఓకే, సో ఏం చెప్తారు అన్న చివరిగా ప్రజలకు, ఏం చెప్తారు? చెప్పేది అదే బ్రదర్, ప్రజలే ఇప్పుడు ఎవరిని ఎవరు అంటే ప్రజలు అనే వాళ్ళు లేకపోతే ఎవరూ లేవు. రాజకీయ నాయకులు లేరు, కళాకారులు లేరు, ఏది లేదు. సో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏదో 4 రోజుల ముచ్చట్లు తప్ప ఇక్కడ ఈ పాట విషయంలో అయితే నా వాదన ఒకటే, ఎవరు లేరని అనడం అనేది బాధ, అంతే తప్ప ఆ పాటని మనం కీరవాణి గారిని మనం ఏమంటలేము, గవర్నమెంట్ ని మనం ఏమంటలేము, అనాల్సిన అవసరం కూడా లేదు. అది ఎవరు కరెక్ట్ అనేది డిసైడ్ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, చేశారు, బాగుంటది, అద్భుతంగా ఉంటదని మనం ఆశిస్తున్నాం పాటని. బట్ నన్ను ఎప్పటికీ నాకైతే ఎవరికన్నా అందరికన్నా నేను నా జనాన్ని నమ్ముకుంటాను, నా ఆడియన్స్ నే నమ్ముకుంటాను, నా పాటల్ని ప్రేమించే అభిమానులనే నమ్ముకుంటాను. సో వాళ్ళు ఉన్నంత కాలం నాకైతే ఏ భయం లేదు. నేను ఎన్ని అద్భుతాలు చేయాలన్నా, ఎలాంటి ప్రయోగాలు చేయాలన్నా, ఏమి ఇలా మీలాంటి ఇంటర్వ్యూలకు వచ్చి నా మనసులో ఉన్నది ఏది ఫ్రీగా ఓపెన్ గా మాట్లాడాలన్నా కూడా నా ధైర్యం వాళ్ళే. ఓకే, చివరిగా ప్రేక్షకుల కోసం, మిమ్మల్ని అభిమానించే ప్రజల కోసం మంచి సాంగ్స్, ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉంటాయి మీ పాటలు వింటుంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చిన్న సాంగ్ ఇంకా వింటూ కూడా మంచిగా దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు, కొన్ని మిస్ అయిన ఫీలింగ్స్ వస్తుంటాయి, అంటే వాస్తవాలు చూపిస్తూ ఉంటారు మీరు. సో అలా ఒక సాంగ్ మన వ్యూవర్స్ కోసం. అదే ఇక మనల్ని మనం ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని పాటలు చేసినా జనాలు ఎక్కువగా నన్ను ప్రేమించేది ఆ ఇండిపెండెంట్ పాటలతోనే. ఈ రోజు ఈ మాత్రం నేను నిలబడ్డానంటే వాటి వల్లే. సో అందులో అన్నదమ్ముల పాట అనేది అందరికీ, అది ఎన్నిసార్లు పాడితే ఎంత రీచ్ అయితే, అది విన్న నీ ఇంటర్వ్యూ ద్వారా ఇంకొక 2 అన్నదమ్ములు కూడా కలుస్తారనేది ఒక స్వార్థం ఉంటుంది నాకు. సో అది నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడ నేను ఈడ, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా, చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు వేరంటారే, నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది, నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది, ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. సూపర్ అన్న, నిజంగా ఈ సాంగ్స్ కూడా అంటే ఫ్యామిలీతో బయటకు పోయినప్పుడు కూడా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఈ సాంగ్స్ పెట్టుకొని కూడా వింటూ ఉంటారు. సో నిజంగా ఇంకా ముందు స్థాయికి వెళ్ళాలని చెప్పి కూడా సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. తెలివి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.